హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు మనం బాలరామునికి ఆహ్వానం పలుకుదాం. అక్షంతలతోటి మనం ఈరోజు సోమవారి మధ్యాహ్నం విగ్రహ ప్రతిష్ట అన్ని చాలా జరుగుతాయి కాబట్టి మార్నింగ్ ఉదయాన్నే లేచి నేను ఇట్లా మామిడి తోరణాలు బంతిపూలతోటి ఇల్లంతా నీట్గా ముగ్గులు వేసుకొని రెడీలో పెట్టుకున్నాను. పూజ కూడా చేసుకున్నాను. శ్రీరామ అని 5 తమలపాకులతోటి నేను రాముల వారిని అలా రాసేసాను. బంగారం కానీ ముత్యాలు కానీ ఏదైనా సరే స్వామివారి మెల్లో వేసి మనం పూజ చేయాలి ఈరోజు. అలా ఉన్నంతలోనే అండి. సో నేనైతే ఇలా పూజ చేశాను. ఈరోజు పూజ చేసి తర్వాత టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్లో అనమాట చాలా రకాలుగా ఈరోజు స్వామివారికి ఆహ్వానం పలుకుతారు. ఎన్ని రకాలుగా బాలరామునికి ఎన్ని రకాల పూజలు చేస్తున్నారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని రకాల పూజలు బాగా చేస్తారు టెంపుల్లో, చూద్దాం. సో నేనైతే టెంపుల్కి వచ్చేసాను. ఇక్కడ యజ్ఞ హోమాలు జరుగుతున్నాయి, చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ईश्वरो विक्रमे धन्वे मेधावे विक्रमष्टमः अनुत्तमो दुराधसकृतज्ञ कृतिरात्मवान् श्रेयस्सरणं कर्मा विश्वरेता प्रजाभवः अहः संवत्सरो ज्ञानकृत्यः सर्वदर्शनः अधः सर्वेश्वरः सिद्धः सिद्धिस्तर्वादिरच्युतः वृषाकविरमेयात्मा सर्वयोगविनिष्ठुतः वसुरोऽसुमनः सत्यः समात्मा संविदः समः अमोघः पुण्डरीकाक्षो सकलमामृताकृते स्तव्यस्तोप्रियस्तोत्रं सुतिस्त्रोतारणं प्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिर्मामयः मनोमदवस्तीर्थपरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुरवसुमनामे सद्गतिस्तत्परायणः सूरसेनो श्रेष्ठसन्निवासस्वयामणः भूतावासो वासुदेवः सर्वासुरयोगः दर्पः दर्पदो दुःखो दुःखलो धापराजितः पुष्पमूर्तिर्महामूर्ति दीप्तमूर्तिर्मूर्तिना अनेकमूर्तिरव्यक्तस्वरमूर्तिश्चदानः एको नैकस्य वाक्यं यत्तत्पदमनन्तरं लोकवन्धर्वोगणाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमां गौराङ्गस्तन्दना देवादित्यमदन्वदां वसन्तोऽस्याधीराज्यं युष्मयुष्मस्वरद्भस्वाहा सप्तास्याबृन्दहृदयः त्रिसप्तधमिदकृताः देवायध्यज्ञं तन्मानाः अवत्तन्गुरुजनं वरकृष्णाः तैर्यज्ञं बलियसिप्रोक्षन् आज्याहुदेवोऽस्मे इदं ऐदन्यस्वान् अनुमतेरन्यस्वान् सरस्वेरन्यस्वान् देवसवितप्रसुवा ॐ स्वाहा यमोप्याभिषात्रे स्वाहा नामोप्याभिषात्रे स्वाहा नामोप्याभिषात्रे स्वाहा रामोप्याभिषात्रे स्वाहा दिव्या सप्तनाम स्वाहा विश्वलिंगे प्रदाने ब्रह्मो विश्वलांगे स्वाहा जिन प्राप्ति में विश्व प्रभावा विश्व धर्मान धारे स्वाहा చేస్తున్నాడు కనుక అలాంటి రామచంద్రుడి యొక్క పరిపూర్ణమైన ప్రతిష్టా మహోత్సవంలో మనందరం కూడా పాల్గొంచుకొని కిందని కూడా ఏర్పాటు చేసి కానీ శుభ్రంగా అందరం కింద కూర్చొని ఆ ప్రతిష్టా మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ పైకి వస్తే కనుక స్నానం చేయాల్సిన అందరికీ మంగళాశాసనలు, ఆ తర్వాత వేద ఆశీర్వచనం అయిన తర్వాత తీర్థము శకారిస్తారు. మనందరికీ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి యొక్క శేష ప్రసాదాలు కూడా అందరూ కూడా తీసుకొని చిన్నగా మనం వ్యక్తికి వెళ్దాం. తర్వాత కార్యక్రమాన్ని కూడా తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే పూర్ణాంగ సమయం అవుతుంది. మనందరం కూడా
ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ పూర్ణాహుతి అంటారు కదండి, ఆ పూర్ణాహుతి యజ్ఞం అయిపోయినాక పూర్ణాహుతి చేస్తారు. అట్లా స్వామివారిని అట్లా 3 ప్రదక్షిణలు చేసి ఆ పూర్ణాహుతి తీసుకొచ్చి యజ్ఞగుండంలో వేస్తారనమాట. సో ఇది ప్రాసెస్ చూడండి. ఇట్లా యజ్ఞగుండంలో పూర్ణాహుతి వేసినాక తేనె, ఆవు పంచామృతాలు కూడా యజ్ఞంలో వేస్తారు. వేసి యజ్ఞదేవునికి మన మీదైనా సరే ఒక కోరిక కోరుకోమని మాకు చెప్పారు పూజారి గారు. చూడండి, మేము అలానే చేస్తున్నాము. అందరూ కూడా నేను చెప్పేటువంటి శ్లోకాన్ని, ప్రాయశ్చిత్త శ్లోకాన్ని అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉపాసన యద్వదంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే సర్వం శ్రీ రామచంద్ర అర్పణం అస్తు. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడే భూమి తాకు నమస్కారం చేసుకొని మీ కూతున్నామని మనసు ఛాన్స్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కింద మనకి టీవీ ఒకటి ఆన్ చేశారండి. అక్కడ ఇంటి దగ్గర అయితే అందరు టీవీలో లైవ్ చూస్తారు కదా అని సో ప్రాణప్రతిష్ఠ అనేది లైవ్లో చూద్దామని చెప్పి అందరికీ కింద మేము కూర్చున్నాము. చైర్లు వేసుకొని ఇది అయిపోయినాక మళ్ళీ పూజ టెంపుల్ పైన ఎక్కి మళ్ళీ పూజని స్టార్ట్ చేస్తాం అనమాట. నేను కూడా కూర్చున్నాను, ప్రశాంతంగా ఎడంగా కూర్చున్నాను. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, అందరం చూద్దామని చెప్పేసి కూర్చున్నాము. సో లైవ్ చూస్తున్నారు. శ్రీరామ్, జై 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 శ్రీరామ్, శ్రీరామ్, జై 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 శ్రీరామ్. ఓ రామ
శ్రీరామ నారామంటూ పలికే నారామ చిలుక ఓ రామ శ్రీరామ నారామంటూ పలికే నారామ చిలుక హాయ్ అండి. సాయంత్రం అందరం కలిసి స్వామివారికి మంగళహారతి ఇవ్వాలని అందరం లేడీస్ అందరూ బయటకు వచ్చేసాము. కిందకి దిగుతున్నాము. స్వామివారు వచ్చే విగ్రహాలు పైనుంచి తీసుకొస్తున్నారు. సో మేము ఇంటి దగ్గర నుంచి దీపాలు తీసుకొచ్చి హారతి ఇవ్వాలన్నమాట. మనం మంగళహారతి ఇస్తాం అన్నమాట. ముందు మనం వెళ్తుంటే మన వెనుక స్వామిని తీసుకొస్తూ అట్లా మనం దీపాలతోటి మంగళహారతి ఇస్తాం. ఇప్పుడు చూడండి మంగళహారతి ఎలా చేస్తున్నాము. అందరూ దీపాలు పెట్టుకొని కింద వెయిట్ చేస్తున్నాము స్వామివారి కోసం. అందరూ ఇంకా కొంతమంది వెలిగించాలనుకునే వాళ్ళు కూడా వెలిగిస్తున్నారు దీపాలు తీసుకొచ్చుకొని. సో స్వామివారి కోసం వెయిటింగ్ అనమాట అందరం. అవి స్వామివారు వస్తున్నారు మేళాలతోటి, సన్నాయి మేళాలతోటి. సో చూడండి.
ఈ స్వామివారి ముత్యాలు అన్నమాట. ఈ ముత్యాలు కింద పడినాయి. స్వామివారి అందరూ వేరుకుంటున్నారు అందరూ. సో నేను ఇక్కడ ముత్యాలు చల్లారండి స్వామి మీద. మనం బీరువాలో మేము ఇక్కడ కింద పడుకోవాలన్నమాట. తప్పకుండా మేము మా బాబు చూడండి ఎలా దండం పెట్టుకుంటున్నాడు వంగి వంగి నాగదేవతలకి. టపాసులు కాలుస్తున్నారంట. సో అయిపోయింది మంగళహారతి ఇవ్వటం. ఇప్పుడు ప్రసాదాలు పెట్టారు. సో మేము అయితే అక్కడ తినేసుకుంటే ఇంటికి తీసుకొచ్చాము. మా పాప తింటుంది ఇక్కడ.